శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 38వ సర్గము. అభిజ్ఞానార్థము సీతాదేవిచే కాకాసర వృత్తాంత కథనము. చూడామణి ప్రదానము. శ్రీరాముని శీఘ్రముగా తీసుకొని రమ్మని కోరుట. అంతట హనుమంతుడు యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని పొంగిపోయెను. అనంతరము మాట నేర్పరి అయిన అతడు ఆమెతో ఇట్లు పలికెను. అమ్మా మంగళస్వరూపిణి, నీ వచనములు సహేతుకములు, మిక్కిలి యుక్తియుక్తములు. అవి స్త్రీ స్వభావమునకును పతివ్రతల నమ్రతకును తగియున్నవి. నా వీపుపై అధిష్ఠించి విశాలమై 100 యోజనముల పొడవుగల మహాసాగరమును దాటుట స్త్రీ సహజమైన భయస్వభావమునకు అనువు కానిది. అమ్మా ఓ వినయశీల, నా భర్తయైన శ్రీరాముని తప్ప అన్యపురుషుని తాకను అని నీవు పేర్కొనిన 2వ కారణము ఆ మహాపురుషుని యొక్క పత్నివగు నీకే తగును. ఓ దేవి, నీవు తప్ప ఇట్టి వచనమును ఏ స్త్రీ పలికగలదు? ఓ దేవి, ఇచటి నీ ప్రతిచర్యను, నాతో నీవు పలికిన ప్రతి వచనమును శ్రీరామునకు నేను పూసకృచ్చినట్లు పూర్తిగా వివరింతును. ఓ తల్లి, నీకును శ్రీరామునకును ప్రియమును చేకూర్పు వలనను కోరికతోడను ఆ స్వామిపై గల స్నేహాతిరేకమున మనస్సునకు తోచకపోవుట వలనను ఇంకనూ పెక్కు కారణముల చేతను నీతో ఇట్లు అనగా నిన్ను నా వీపుపై మోసుకొని పోయి శ్రీరాముని యొద్దకు చేర్చెదనని చెప్పియుంటిని. లంకా ప్రవేశము అసాధ్యముగుట వలనను మహాసముద్రము దాటశక్యముగానిది ఎగుట చేతను నాకు నిన్ను తీసుకుని వెళ్ళగల సామర్థ్యము ఉండుట వలనను నేనిట్లు పలికి తిని. తల్లి, శ్రీరామునిపై గల విశేషమైన భక్తి ప్రపత్తుల చేత నేడే శ్రీరాముని కడకు నిన్ను చేర్చవలెనను కోరికతోడను ఇట్లు నుడివి తిని. మరి ఒక కారణమేదియూ లేదు. ఓ పూజ్యురాలా, నా వెంట వచ్చుటకు నీకు సమ్మతము కానిచో శ్రీరాముడు గుర్తింపగల ఏదైననొక ఆనవాలును దయతో ప్రసాదింపుము. దివ్యకాంత వంటి సీతాదేవి హనుమంతుని వచనములను విన్న పిమ్మట కన్నీరు పెట్టుచూ తడబడుచూ తిన్నగా ఇట్లు పలికెను. నా స్వామికి గుర్తుగా శ్రేష్టమైన ఈ కథను తెలుపుము. చిత్రకూట పర్వతమునకు ఈశాన్య భాగమున ఒక ఉపపర్వతము గలదు. అచ్చట ఫలమూలములు ఉదకములు సమృద్ధిగా గలవు. ఆ ప్రదేశమున మందాకినీ నదీ సమీపమున ఒక సిద్ధాశ్రమము ఉన్నది. అందు పూర్వము నేను నీతో తాపసాశ్రమవాసినిగా ఉన్నప్పుడు ఈ కథ జరిగినది. ఆ సిద్ధాశ్రమ సమీపమున నానా పుష్ప పరిమళములతో నిండిన పెక్కు ఉపవనములు విలసిల్లుచున్నవి. ఆ ఉపవనములయందు విహరించి అలసి స్వేదజలములతో తడిసి నేను నీ ఒడిలో కూర్చునియుంటిని. ఇంతలో ఒక కాకి వచ్చి మాంసమునకు ఆశపడి నా స్థనముల మధ్య తన ముక్కుతో పొడిచెను. నేనా వాయసమును ఒక మట్టి పెడ్డతో వారించి తిని. ఆ కాకి నన్ను పదే పదే బాధించుచు నా నుండి తప్పించుకొనుచు అచటనే తిరుగుచుండెను. ఆహారకాంక్షగల ఆ కాకి మాంసము కొరకైన తన ప్రయత్నమును విరమించుకొనలేదు. నేను కోపముతో ఆ వాయసమును అదలించుచు సడలిన వడ్డాణమును సరిచేసికొనుచు జారిపోవుచున్న వస్త్రమును సర్దుకొనుచుంటిని. అప్పుడు నీవు నన్ను చూచితివి. వాయసముపై క్రుద్ధురాలనయ్యున్న నన్ను నీవు పరిహసింపగా నేను సిగ్గుపడితిని. ఆహారముపై గల ఆశతో వాయసము నన్ను చీరగా నేను నీ కడకు వచ్చి తిని. అలసియున్న నేను కూర్చునియున్న నీ ఒడిలో చేరితిని. కోపముతోనున్న నన్ను నీవు నవ్వుచూ ఓదార్చితివి. వాయస బాధ కారణముగా కుపితనైన నా కన్నులలో నీరు నిండెను. మెల్లగా ఆ అశ్రువులను తుడుచుకొనుచున్న నన్ను నీవు చూచితివి. నేను మిక్కిలి అలసట చెందియుండుట వలన శ్రీరాముని ఒడిలో చాలాసేపు నిద్రించి తిని. నేను మేల్కొనిన పిమ్మట శ్రీరాముడు నా ఒడిలో నిద్రించెను. అటు పిమ్మట కొంతసేపటికి ఆ వాయసము మరలా అచటికి వచ్చెను. శ్రీరాముని ఒడిలో నిద్రించి మేల్కొని లేచిన నన్ను ఆ కాకి వేగముగా సమీపించి నా స్థనముల మధ్య చీరెను. అది మాటిమాటికి ఎగిరి ఎగిరి నన్ను మిక్కిలి బాధించెను. అంతట శ్రీరాముడు నా వక్షస్థలము నుండి స్రవించుచున్న రక్తబిందువులతో తడిసెను. అప్పుడు ఆ వాయసము చేత ఎంతయో బాధింపబడుచున్న నేను సకల ఐశ్వర్య సంపన్నుడును అరిసూదనుడైన శ్రీరాముని గాఢ నిద్ర నుండి మేల్కొల్పి తిని. మహాబాహువులు గలవాడైన ఆ రాముడు అప్పుడు ఆ కాకముచే స్తనముల మధ్య పీడింపబడుచున్న నన్ను జూచి
రెచ్చిపోయి బుసలు కొట్టుచున్న త్రాచుపాము వలె క్రుద్ధుడై నిట్టూర్పులు విడుచుచూ ఇట్లు పలికెను. ఓ సుందరి సీత, నీ స్థనమధ్య భాగమున గాయపరచిన వాడెవడు? కోపముతోనున్న విస్తృతమైన పడగగల భయంకరమైన మహాసర్పముతో ఆడుకొనుచున్న వాడెవడు? శ్రీరాముడు అటునిటు పరికించుచూ రక్తసిక్తములైన వాడిగోళ్లతో నాకెదురుగా నిలిచియున్న ఆ కాకిని జూచెను. ఆ వాయసము ఇంద్రుని కుమారుడట. అతడు పక్షులలో శ్రేష్ఠుడట. శీఘ్రగమనమున వాయుతుల్యుడట. అతడు శ్రీరాముని జూచి తన రక్షణకై మరి ఒక ప్రదేశమునకు వెళ్ళెను. పిమ్మట మహాబుద్ధిశాలియు గొప్ప బాహువులు గల శ్రీరాముడు కోపముతో కన్నులెర్రజేసిన వాడై వాయసమును గట్టిగా శిక్షించుటకై నిర్ణయమును తీసుకొనెను. అతడు తన ఆస్థరణము నుండి దర్భను తీసుకొని దానిని బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించెను. ఆ అస్త్రము మండుచున్న ప్రళయకాలాగ్నివలే ఆ పక్షి ఎదుట మంటలను ఎగజిమ్మెను. పిమ్మట రాముడు ఆ జ్వలించుచున్న దర్భను అనగా బ్రహ్మాస్త్రమును ఆ వాయసముపై ప్రయోగించెను. అప్పుడు భలే, ఆ ఇషీకాస్త్రము అనగా బ్రహ్మాస్త్రము ఆకాశమున పారిపోవుచున్న ఆ పక్షిని వెంటాడెను. అట్లు ఆ అస్త్రము వెంటాడుచుండగా ఆ కాకి దాని ప్రమాదము నుండి తప్పించుకొనుటకై వివిధ ప్రదేశములకు వెళ్ళెను. తనను రక్షించు వారి కొరకై ఈ లోకమునందంతటను సంచరించెను. తండ్రియగు దేవేంద్రుడును ఇతర దేవతలును మహర్షులును ఆ కాకమును రక్షించుటకు తమ ఆసక్తతను ప్రకటించిరి. అంతటా అది ముల్లోకములను గాలించి తనను రక్షింపగల వారిని కానక తిరిగి వచ్చి ఆ శ్రీరామచంద్రునే శరణు పొందెను. సర్వలోక శరణ్యుడైన ఆ రాఘవుడు తనను శరణుగోరి నేలపై సాగిలపడిన ఆ వాయసము వధార్హమే అయినను దయతలచి దానిని రక్షించెను. పశ్చాత్తాపముతో విషాదమునకు లోనై తనను శరణు వేడిన ఆ వాయసముతో శ్రీరాముడు ఇట్లు పలికెను. నేను ప్రయోగించిన బ్రహ్మాస్త్రము వృధా కారాదు, కనుక ఏమి చేయవలెనో తెలుపుము. పిమ్మట ఆ కాకి, నీ బ్రహ్మాస్త్రము నా కుడికంటిని రూపుమాపుగాక అని నుడివెను. అప్పుడు శ్రీరాముడు ఆ వాయసము యొక్క దక్షిణ నేత్రమును తీసివేసెను. ఆ వాయసము కూడా తన కుడికంటిని సమర్పించి ప్రాణములతో బయటపడెను. ఆ వాయసము శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరించి రామునకు కన్న తండ్రియు తనకు స్వర్లోకమిత్రుడును అయిన దశరథ మహారాజునకు మనస్సులోనే ప్రణతులు చెల్లించి మహావీరుడైన రాముని నుండి సెలవు గైకొని తన ఇంటికి చేరెను. నా కొరకై ఒక కాకి మీద బ్రహ్మాస్త్రమునే ప్రయోగించిన ఓ స్వామీ, నన్ను అపహరించిన ఈ రావణుని హతమార్చక ఉపేక్షించుటకు కారణమేమి? ఓ ప్రాణనాథ, నీవు మహాపురుషుడవు, మిక్కిలి ఉత్సాహ శక్తిగలవాడవు. ఇక్కడ నీ ధర్మపత్ని ఒక దిక్కులేని దానివలే పడియున్నది. నాపై కనికరము చూపుము. దీనులపై కరుణ చూపుట పరమధర్మము అని నీవే నాకు తెలిపియుంటివి. నీ పరాక్రమ వైభవమును, మహోత్సాహ శక్తిని, మహాబల సంపదను నేనెరుగుదును. నీ గుణములు కర్మలు అనంతములు, అవి ఊహకు అందనివి. నిన్నెవ్వరునూ క్షోభపెట్టజాలరు. గాంభీర్యమున సముద్రుని వంటి వాడవు. సముద్రములే హద్దులుగా గల విశాల భూమండలమునకు ప్రభుడవు. ఐశ్వర్యమున దేవేంద్రుడవు. ఓ స్వామి, నీవు అస్త్రవిద్యలలో ఆరితేరిన వాడవు. సత్యపరాక్రముడవు, మహాబలశాలివి. అయినప్పటికీ రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించుటలేదు. నాగులు, గంధర్వులు, అసురులు, మరుద్గణముల వారు, వీరిలో ఎవ్వరునూ సమరభూమియందు రాముని ధాటికి తట్టుకొనజాలరు. నా మీద ఆ మహావీరునకు ఏ కొంచెమైనను తొట్రుపాటు ఉన్నచో ఆయన తన తీక్షణ శరముల చేత రాక్షసులను ఏల నశింపజేయుడు. మహావీరుడు, మిక్కిలి బలశాలి, శత్రువులను రూపుమాపువాడు అయిన లక్ష్మణుడైనను అన్నగారి ఆజ్ఞను గైకొని నన్ను ఎందులకు కాపాడుటలేదు. వాయుదేవుని వలె మహాబలసంపన్నులను, అగ్నిదేవుని వలె మిక్కిలి తేజస్శాలురును అయిన ఆ మహాపురుషులు దేవతలకును ఎదిరింపశక్యముగానివారు. అయినప్పటికీ నన్నెందులకు ఉపేక్షించుచున్నారు? నేను చేసుకొనిన పాపము కొద్దిగనో గొప్పగనో ఇండియే తీరును, అందు సందేహము లేదు. లేనిచో శత్రువులను పరిమార్చుటయందు మిక్కిలి సమర్థులై ఉండియూ వారు నా వైపే తిరిగి చూచుటలేదేమి? మహా తేజస్సంపన్నుడును వాయుసుతుడును అయిన హనుమంతుడు సీతాదేవి కన్నీరుగార్చుచూ పలికిన జాలిగొలుపు వచనములను విని ఇట్లు నుడివెను.
శ్రీరాముడు నీ ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఎల్లవేళలా నిన్నే తలంచుకొనుచు ఇతర విషయములన్నింటి యందును విముఖుడై ఉన్నాడు. దీనిని ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను. దుఃఖమగ్నుడయ్యున్న రాముని జూచి లక్ష్మణస్వామి పడుచున్న పరితాపమునకు మేరయే లేకున్నది. ఓ పూజ్యురాలా, ఎట్టకేలకు నేను నిన్ను కనుగొంటిని. ఇది దుఃఖింపదగిన సమయము కాదు. త్వరలోనే ఈ దుఃఖములన్నీయు తొలగిపోవుట నీవు చూడగలవు. పురుష శ్రేష్ఠులు, రాజకుమారులు, మహాబలసంపన్నులు, నిన్ను జూచుటకై ఆరాటపడుచున్నవారు అయిన రామలక్ష్మణులు ఇరువురును లంకను భస్మమునర్పగలరు. ఓ విశాలాక్షి, శ్రీరాముడు క్రూరుడైన రావణుని సమరాంగణమున సపరివారముగా హతమార్చి నిన్ను తన నగరమైన అయోధ్యకు గొనిపోవును. ప్రభు అయిన శ్రీరామునకు, మహాబలశాలి అయిన లక్ష్మణస్వామికి, తేజస్వి అయిన సుగ్రీవునకు, సముద్రతీరమునకు చేరియున్న వానరయోధులకు నీవు ఈయదలుచుకొనిన సందేశమును తెలుపుము. ఆ హనుమంతుడు ఇట్లు పలికిన పిమ్మట దివ్య భామిని వలె ఒప్పుచున్న సీతాదేవి శోకముచే తపించుచున్నదై ఆ వానర శ్రేష్ఠునితో ఇట్లనెను. విశాల హృదయ అయిన కౌసల్యాదేవి యొక్క కడుపు పంటయు జగన్నాథుడును అయిన నా స్వామి కుశలమును అడిగినట్లు తెలుపుము. ఆయనకు నా ప్రణామములను అర్పింపుము. ఓ పావని, లక్ష్మణుని గుణగణములను గూర్చి ఎంత చెప్పినను తక్కువయే. అతడు అన్ని విధములైన భోగ్య వస్తువులను వదిలిపెట్టెను. తనకు ప్రియమును గూర్చు భార్యను, ఆమె సఖులను, విశాలమైన భూమండలమును, దుర్లభమైన ఐశ్వర్యమును త్యజించెను. తండ్రిని, తల్లిని గౌరవించి వారి అనుగ్రహాశీస్సులను పొంది కన్నతల్లి సుమిత్రాదేవికి పేరు తెచ్చిన సుపుత్రుడు లక్ష్మణుడు. ధర్మాత్ముడైన అతడు నిండైన సుఖజీవితమును పరిత్యజించి శ్రీరాముని అనుసరించి వనవాసమునకు వచ్చెను. అతడు సోదరుడైన శ్రీరామునకు కుడి భుజముగా నుండి వనమున అనుకూలములైన సేవలను అందించుచూ ఆయన వెంట నడిచెను. అతడు సింహము వంటి భుజబలము గలవాడు, దీర్ఘబాహు, మంచి మనస్సు గలవాడు, చూచువారికి ముచ్చట గొలుపువాడు. శ్రీరాముని తండ్రిగా, నన్ను తల్లిగా భావించి సేవించుచుండువాడు. రావణుడు నన్ను అపహరించి ఇచ్చటికి తీసుకుని వచ్చిన విషయమును మహావీరుడైన లక్ష్మణుడు అప్పుడెరుగడు. అతడు పెద్దలను సేవించువాడు, శుభ లక్షణములు గలవాడు, శక్తిశాలి, మితభాషి. ఆ రాజకుమారుడు శ్రీరామునకు అత్యంత ప్రీతిపాత్రుడు. మా రక్షణ విషయమున మా మామగారైన దశరథుని వంటివాడు. వనవాస సమయమున అతడును వెంట నుండుట వలన మా అత్తమామలు మా కడలేని లోపము కనబడలేదు. సోదరుడైన లక్ష్మణుడు శ్రీరామునకు నాకంటెను మిక్కిలి ప్రియమైనవాడు. అప్పగించిన ప్రతి కార్యమును ఆ వీరుడు వెంటనే చక్కగా నెరవేర్చుచుండెడివాడు. అతనిని జూచి శ్రీరాముడు స్వర్గస్థుడైన తన తండ్రిని గూర్చిన బెంగను కూడా మరచిపోయేడివాడు. అట్టి లక్ష్మణుని క్షేమ సమాచారములను అడిగినట్లు నా మాటగా తెలుపుము. ఓ వానర శ్రేష్ఠ, శ్రీరామునకు ప్రియ విధేయుడు, సర్వదా మృదు స్వభావము గలవాడు, పవిత్రముగా నుండువాడు, సర్వసమర్థుడు అయిన లక్ష్మణుడు నా దుఃఖములను రూపుమాపుటకును, శ్రీరాముడు నన్ను ఈ చెర నుండి విడిపించుటకును నీవే పూనుకొనుము. ఈ కార్యనిర్వహణమునకు నీవే దక్షుడవు. మహావీరుడును నా స్వామియు అయిన శ్రీరామునకు పదే పదే ఈ విషయమును నొక్కి చెప్పుము. ఓ దశరథాత్మజ, 1 మాసము వరకే నేను ప్రాణములతో నుందును. నెల ముగిసిన పిమ్మట ఒక్క క్షణము కూడా నేను బ్రతికియుండను. ఈ మాట ముమ్మాటికిని నిజము. క్రూరకర్ముడైన రావణుడు నన్ను వంచనతో అపహరించి నిర్బంధములో నుంచినాడు. అట్టి నన్ను, ఓ మహావీర, పాతాళము నుండి ఇంద్రుని ఐశ్వర్యమును విష్ణువు కాపాడినట్లు నన్ను రక్షించుటకు నీవే సమర్థుడవు. అనంతరము సీతాదేవి తన కుంగుముడి విప్పి అందున్న శుభప్రదమైన దివ్య చూడామణిని తీసి దీనిని శ్రీరామునకు సమర్పింపుము అని పలుకుచూ హనుమంతునకు ఇచ్చెను. అప్పుడు వీరుడైన హనుమంతుడు అత్యుత్తమమైన ఆ చూడామణిని, మణిశిరోభూషణమును గ్రహించెను. అది భుజమున ఇముడదుగావున దానిని తన చేతి వ్రేలియందు భద్రపరచుకొనెను. పిదప సీతాదేవికి నమస్కరించి ప్రదక్షిణమునర్చి వినమ్రుడై ప్రక్కకు చేరి నిలబడెను. సీతాదేవిని దర్శించుట వలన అతడు మహదానందమును పొందెను. శారీరకముగా అతడు ఇచ్చటనే ఉన్నను
అతని మనస్సు మాత్రము రాముని సన్నిధికి చేరెను. ఇంతవరకును సీతాదేవి శరమున అలంకృతమయ్యున్న అమూల్యమైన ఆ చూడామణిని ఆంజనేయుడు గ్రహించెను. దాని ప్రభావమున మహావాయువుచే కంపితమై నిలద్రొక్కికొనిన పర్వతము వలె ఇప్పటి వరకును ఊగిసలాటకు లోనైన అతడు స్వస్థచిత్తుడై తిరుగు ప్రయాణమునకు సన్నద్ధుడాయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 38వ సర్గము.